మిత్రులారా నమస్తే. చాలా విషాదకరమైనటువంటి ఘటన జరిగింది ఈ మధ్య. మనందరికీ తెలుసు. ఎంఎంటీఎస్ ట్రైన్లో ఇంతవరకు వినలేదండి. హైదరాబాదులో ఇన్ని సంవత్సరాలు అయింది ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్స్ నడవడం అనేటటువంటిది. మెట్రో ట్రైన్స్ నడుస్తున్నాయి. రాత్రిపూట లేటుగా నడిచేటటువంటి ట్రైన్స్లో అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణం చేయొచ్చు. లేడీస్ కోచ్ సెపరేట్గా ఉన్నప్పటికీ కానీ ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి ఘటన మనం చూడలేదు, వినలేదు. కానీ మొన్న జరిగింది. మేడ్చల్ వెళ్తున్నటువంటి లోకల్ ట్రైన్లో లేడీస్ బోగీలో కూర్చున్నటువంటి అమ్మాయి మీద అత్యాచారానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. సరే, అది ఆ ఘటన ఏం జరిగింది, ఎవరి విషయంలో జరిగింది, ఏమిటి అనేది అది మనకు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు. కానీ ఘటన జరిగింది. ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. హైదరాబాద్నే కాదు, అసలు ఎలాగా ఒంటరిగా ఉంది, లేడీస్ కోచ్లో ఉంది. ఆ లేడీస్ కోచ్లోకి ఒక జెంట్ ఎట్లా ఎంటర్ అయ్యాడు, వాడు తాగుబోతా, క్రిమినల్లా, ఎవడు ఏమిటి అనేటటువంటిది తెలియదు. పక్కన బోగీలు ఉన్నాయి. బోగీల్లో ఒక్కోసారి ఎవరు ఉండరు. లేట్ నైట్ ట్రైన్స్లో ఎవరు ఉండరు. నేను కూడా చాలాసార్లు 10 టీవీలో ఉద్యోగం చేసేటప్పుడు లింగంపల్లిలో లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసేవాడిని. ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని కూర్చునేవాడిని. ముందు లేడీస్ బోగి ఉండేది. ఎవ్వరూ ఉండేవారు కదా. ఒక్కొక్కసారి చాలాసార్లు నేను ఒక్కడనే ఉండేవాడిని. ఒక్కొక్కసారి బాగా లేట్ అయ్యి ఏదో పనిపాట్ల నుంచి ఇంటికి వెళుతున్న ఒకళ్ళిద్దరు ఆడకూతుళ్ళు ఆ లేడీస్ కోచ్లో కూర్చునేవారు. కానీ ఎప్పుడు అసలు ఏమిటి ఇలా కూడా జరుగుతుందా అని ఈ ఘటన జరిగిన తర్వాత ఏమిటి సిస్టంలో ఏమిటి లోపం అంటే ఇప్పుడంటే చాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఇప్పుడు చెబుతున్నారు అధికారులు. అసలు లోకల్ ట్రైన్స్లో అన్ని బోగీల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, లేడీస్ కోచ్లో ఫిమేల్ ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆ ఫిమేల్ ఫోర్స్ని పెట్టాలని, ఒక యాప్ని క్రియేట్ చేయాలని, అది బటన్ ఒకే సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలని, ఇట్లా రకరకాలైనటువంటి చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నారు. సరే, అధికారులు ఎలాగో చర్యలు తీసుకుంటారు. ఘటన జరిగింది కాబట్టి ఇక ముందు ఇలాంటి జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని ఆ దుర్మార్గుడు ఎవడో, ఆ రాక్షసు ఎవడో చెప్పాడు. ఇంకోటి, అసలు తాగి లేట్ నైట్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ కూడా మందు తాగినటువంటి వాళ్ళని చెక్ చేసేటటువంటి సిస్టమ్ కూడా పెట్టాలని చెప్పేసి రకరకాలుగా వేరియస్ స్టెప్స్, వాట్ ఎవర్ ద స్టెప్స్ పాసిబుల్, ఆ పాసిబుల్ స్టెప్స్ అన్నీ కూడా ఇట్లాంటివి జరగకుండా ముందు ప్రివెంట్ చేయాలని చర్యలు తీసుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు. అధికారులు చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అంతా ఒకటే. కానీ ఎన్ని ఉన్నా ఏమున్నా మనుషుల్లో మానవత్వం అనేది కరువైపోయినప్పుడు, మనిషిగా కాకుండా మృగంగా మారిపోయినప్పుడు, తను ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేటటువంటి స్పృహను కూడా కోల్పోయినప్పుడు ఇదిగో ఇలాంటి ఘటనలు జరుగుతాయే, అప్పుడు మన గుండెలు కలుక్కుమంటాయి, హృదయం ఆవేదనతో నిండిపోతుంది, కన్నీళ్లతో ఒళ్ళంతా తడిసిపోతుంది. మనం ఏమైపోయాం. నిన్న ఫేస్బుక్లో ఒక మిత్రుడు ఒక పోస్ట్ పెట్టాడు, మెట్రో ట్రైన్లో అత్యాచార ప్రయత్నం, అందరూ చావండి అని. ఇంతే సింపుల్గా, అందరూ చావండి, నేను ఈ వార్త విని నేను చచ్చిపోయాను, మీరు కూడా చావండి అని పెట్టాడు. సింపుల్గా ఇలాగే. నిజంగా సిగ్గున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చచ్చిపోవాల్సినటువంటి ఘటన అనమాట. సిగ్గుతో చితికి దేశం మనం ఏమిటి అభివృద్ధి ఏం సాధించాం, 75 సంవత్సరాల స్వాతంత్రంలో మనం సాధించింది ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి అన్నమాట. సరే, ఇప్పుడైతే ట్రైన్స్లో అన్ని రకాల సిస్టమ్స్ని మేము పెడతామని చెప్పేసి అన్నీ అంటున్నారు. కొన్ని రోజులు చాలా కఠినమైనటువంటి నిఘా ఉండొచ్చు. అంటే ఇప్పుడే జరిగింది కాబట్టి కొన్ని రోజులు ఉండొచ్చు. తర్వాత సద్దుమణిగిపోయిన తర్వాత మళ్ళీ అధికారులు అందరూ కూడా సద్దుమణిగిపోవచ్చు. కానీ ఇట్లాంటివి ఫర్దర్గా జరగకుండా నిరంతర నిఘా అనేటటువంటిది ఉండాలి. నిరంతరం క్షణ నిఘా అనేది ఉండాలి. ఆ ఆర్పిఎఫ్ ఫిమేల్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీకి వాళ్ళు కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఏ ట్రైన్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కెమెరాస్ ఇవన్నీ కూడా నిరంతరం కూడా నిఘాలో ఉండాలి, నిరంతర పర్యవేక్షణలో ఉండాలి. ఆ లేడీస్ కోచ్లో తప్పనిసరిగా సెక్యూరిటీ ఫోర్స్ ఉండాలి, కనీసం ఒకళ్ళిద్దరైనా ఉండాలి. గన్ పర్సనల్ ఉండాలి, మామూలు సెక్యూరిటీ కాదు, గన్ పట్టుకొని ఉండాలి. ఎలాంటి అల్లరి మోకలు, ఏ విధమైనటువంటి దుండగులు, దుర్మార్గులు ఆ బోగీలోకి చొచ్చుకొని వచ్చిన నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఏరి పారేసేటటువంటి ఫోర్స్ ఉండాలన్నమాట అక్కడ.
సీసీ కెమెరాలు సరే, యాప్లు సరే, బటన్ సిస్టమ్ సరే, ఇదంతా కూడా ఘటన జరిగినప్పుడు నొక్కి ఘటన జరిగిపోయిన తర్వాత అందరూ వస్తే మనకు లాభం లేదు అక్కడ. అసలు అది జరగకుండానే ఈ విధమైనటువంటి ఏర్పాటు అంతా కూడా ఉండాలి. సరే, ఈ అన్ని ఏర్పాట్లని పక్కన పెడితే మనుషుల్లారా, మనుషులుగా బతకండిరా, మానవత్వంగా బతకండిరా. ఎదుటి వారిని ప్రేమగా చూడండి, స్నేహంగా చూడండి, దయగా చూడండి, కరుణతో ఉండండి. మనుషుల్ని మనుషులుగా చూడండి, మనుషులుగా బతకండి. ఈ ఘటన మనకి హెచ్చరిస్తుంది ఏమిటయ్యా అంటే, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంది. నీ కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీలు బయటకు వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే వేరే కుటుంబాల స్త్రీలు బయటకు వెళ్ళి ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాళ్ళని మనం ఎలా చూడాలి, లేదా అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి మనం సెక్యూరిటీ గార్డులుగా ఎలా మారచ్చు. ఒక మామూలు పౌరుడు కూడా ఒక సెక్యూరిటీ గార్డుగా మారచ్చు, రక్షణ కల్పించవచ్చు. అట్లాంటి సమయంలో ప్రతి పౌరుడికి, కేవలం ప్రభుత్వానికి, అధికారులకి మాత్రమే కాదు, పోలీసులకి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. ప్రతి పౌరుడు ఒక అమాయకురాలైనటువంటి ఒంటరి మహిళకు రక్షా కవచంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో పోలీసులు, అధికారులు రంగప్రవేశం చేయక ముందే ఒక సాధారణ పౌరులు ప్రాణాలకు తెగించి అక్కడ ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలని కాపాడడానికి ప్రాణాలకు తెగించిన మామూలు పౌరులు కూడా ఉన్నారు. అనేక ఘటనలు అలా జరిగాయి. సో ఇందులో మామూలు పౌరులకి హెచ్చరిక, ప్రభుత్వానికి హెచ్చరిక, అధికారులకు హెచ్చరిక, అలాగే ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ప్రతి మహిళకు హెచ్చరిక. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో జాగ్రత్తగా ఉండాలి. టెలిఫోన్లో ఎట్లాంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ క్షణంలో దేన్ని, ఏ మీటర్ నొక్కితే ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది తెలుసుకొని ఉండాలి. జాగరూకతతో ఉండాలి, మెలకువతో ఉండాలి. ఎప్పుడు కూడా మనకి 2 కళ్ళే, కానీ పాపిష్టి కళ్ళు 100,000 ఉండొచ్చు. వాటి నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నువ్వు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అలాగే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, నిఘా ఉండాలి. ఈ దారుణమైనటువంటి ఈ ఘటన, ఈ విషాదకరమైనటువంటి ఘటన, సిగ్గుతో దేశమంతా తలదించుకునేటటువంటి ఘటన ఇది జరిగింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇవి మిత్రులారా. థ్యాంక్ యూ.